ఎరేజ్ చేస్తాను మొత్తం. మళ్ళీ బ్రీఫ్‌గా మనం దీన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. టు అబైడ్ బై అన్నాడు. టు అబైడ్ బై అంటే టు ఫాలో అని. రూల్స్ అండ్ రిపిటేషన్స్ ఫాలో అవ్వటాన్ని టు అబైడ్ బై అంటాం అనమాట. టు అబైడ్ బై అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వటం టు అబైడ్ బై, కంప్లై విత్, తర్వాత అడ్హెర్, అబైడ్ అన్న మళ్ళీ రాస్తాను చూడండి. అబైడ్, కంప్లై విత్, అడ్హెర్. ఇది ఏ వచ్చినా కూడా ఫాలో అవ్వని మీనింగ్‌లో వస్తదనమాట. తర్వాత టు బౌండెడ్ విత్ అంటే విస్తారంగా, ప్లెంటీ, వైడ్, ఈ అబండెంట్ ఆఫ్ అని. బౌండ్ అంటే అబండెంట్ అని ప్లెంటీ, వైడ్, అబండెంట్ ఆఫ్ విస్తారంగా అని మీనింగ్ వస్తదనమాట. ప్లిథోరా అంటే ఫుల్ అని అర్థం. ప్లిథోరా అంటే ఫుల్. సో అబ్స్టైన్ ఫ్రమ్ అంటే దూరంగా ఉండు. టు కీప్ అవే ఫ్రమ్ సర్టెన్. అబ్స్టైన్ అంటే దూరంగా ఉండటం. ఫాస్టింగ్ అంటే ఏమి తినకుండా అన్నిటికీ దూరంగా ఉండటం. అబ్స్టైన్ అంటే దూరంగా ఉంటే, అబ్స్టైన్ అంటే కొన్ని పదార్థాల దూరంగా ఉండి అబ్స్టైన్ అంటాం. అన్ని పదార్థాలకు దూరంగా ఉంటేనే ఫాస్టింగ్ అంటాం. ఓకే. తర్వాత ఏమన్నాడు? టు ఎసీడ్ అన్నాడు. టు ఎసీడ్ అంటే యాక్సెప్టెడ్, అగ్రీడ్. ఓకే. ఎసీడ్ అంటే టు ఎసీడ్ టు కన్సెంట్ సమ్మతించడం, యాక్సెప్టెడ్, అగ్రీడ్, గ్రాంటెడ్, అప్రూవ్డ్ ఆ విధంగా వస్తదన్నమాట. అకౌంట్ ఫర్ అంటే షో ఏ రీజన్ కారణం చూపించడం. తనకు అకౌంట్ ఫర్ అంటే అకౌంటబిలిటీ అంటే జవాబుదారీ చూపించడం, రెస్పాన్సిబిలిటీ చూపించడం. ఏ కస్టమ్ ఫర్ అంటే హ్యాబిచువల్ అలవాట్లు అని. ఏ కస్టమర్డ్. ఏ కస్టమ్ ఫర్ అంటే హ్యాబిచువల్ అలవాట్లని ఆహ్, ఏ కస్టమ్ ఫర్ అంటారనమాట. టు ఎడిక్టెడ్ టు ఏ కస్టమ్ ఫర్ అని. ఏ కస్టమర్ అంటే హ్యాబిచువల్ అలవాట్లని ఏ కస్టమర్ అంటాం అనమాట. టు ఎడిక్టెడ్ టు అంటే నెగెటివ్ వర్డ్. టు ఏ కస్టమ్ ఫర్ అంటే పాజిటివ్ వర్డ్. ఎడిక్టెడ్ టు జనరల్‌గా ఒక అలవాటును ఏ కస్టమ్ అంటారనమాట. ఏ కస్టమ్ లేదా ఏ కస్టమర్డ్. ఓకే. టు ఎడిక్టెడ్ టు అంటే ఎడిక్ట్ అయిపోవటం. అది కూడా అలవాటు పడిపోవటమే. అలవాట్లు, హ్యాబిట్‌లని. టు ఏ కస్టమ్ ఫర్ అన్నాడు. అది కూడా అలవాటే కానీ పాజిటివ్ వర్డ్, నెగెటివ్ వర్డ్. ఎక్కే అంటే పెయిన్. ఎకో అంటే సౌండ్. మళ్ళీ రాస్తాను చూడండి. ఎకో అంటే సౌండ్. ఎక్కే అంటే పెయిన్ అని. లాంగ్ ఫర్ అంటే ఇష్టం అని. ఓకే. ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ మళ్ళీ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ రాస్తాను మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత టు అబౌండ్ విత్ అన్నాడు. అబౌండ్ విత్. తర్వాత వచ్చేసరికి ప్లెథోరా. తర్వాత అబ్స్టైన్. తర్వాత వచ్చేసరికి ఫాస్టింగ్. తర్వాత వచ్చేసరికి ఎసీడ్. ఎసీడ్ అంటే టు అగ్రీ విత్, యాక్సెప్టెడ్ విత్, అప్రూవల్ విత్ ఆ విధంగా అనమాట. టు అకౌంట్ ఫర్ అంటాడనమాట. టు అకౌంట్ ఫర్ అంటే రెస్పాన్సిబుల్‌గా ఉండటం, షో ఏ రీజన్‌గా ఉండటం. తర్వాత వచ్చేసరికి ఏ కస్టమ్ అంటే హ్యాబిట్‌లని, అలవాట్లని ఏ కస్టమర్ అని పిలుస్తాం. తర్వాత ఎడిక్టెడ్ టు అంటాడు. ఎడిక్టెడ్ టు
తర్వాత వచ్చేసరి ఏకే అంటాడు. ఇవన్నీ కూడా మరొకసారి డిస్కస్ చేస్తాం చూడండి క్లియర్‌గా. అబౌండ్, అబౌండెడ్ విత్ అంటే అబండెంట్ అని. అబండెంట్ లేదా ప్లెంటీ అంటే ఎక్కువని. వైడ్‌లీ లేపోతే లేదా విస్తారముగా. ఫ్లితోరా అంటే ఫుల్ ఆఫ్. ప్లెథోరా ఆఫ్ హ్యాపీ అంటే ఫుల్ ఆఫ్ హ్యాపీ అని. టు అబ్‌స్టెయిన్ ఫ్రమ్ అంటే దూరంగా ఉండటం అని. దేనికి? కొన్ని పదార్థాలకి దూరంగా ఉండటాన్ని కొన్ని పదార్థాలకు ఫాస్టింగ్ అంటే అన్ని పదార్థాలకు దూరంగా ఉండటం. టు ఎస్సీడ్ అన్నాడు. టు ఎస్సీడ్. ఎస్సీడ్. ఈజీ. కొన్ని కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను కేర్‌ఫుల్‌గా డిస్కస్ చేస్తాను చూడండి. ఎస్సీడ్. యాక్సెస్. ఈజీ. ఎస్సీడ్ అంటే అగ్రీ. లేపోతే అప్రూవ్. యాక్సెస్ అంటే రీచ్ అవ్వటం. తర్వాత వచ్చేసరికి ఈజీ. ఈజీ అంటే రెడ్యూస్ అని. అకౌంట్ ఫర్ అంటే షో ఎ రీజన్. షో రీజన్ చూపించటం. లేదా జవాబుదారీతనం. జవాబుదారీతనం. ఏ కస్టమ్ ఫర్ అంటే ఏ కస్టమర్డ్. ఏ కస్టమ్ అంటే ఏ కస్టమ్ అంటే హ్యాబిట్ అన్నమాట. అలవాట్లు. ఎడిక్టెడ్ టు అని కూడా అలవాటే. కాకపోతే ఇది నెగెటివ్ వర్డ్. ఇదొచ్చేసరికి పాజిటివ్ వర్డ్. ఎక్కే అంటే పెయిన్. ఏసీహెచ్‌ఈ. ఎకో అంటాడు ఒక దగ్గర. ఎకో అంటే సౌండ్ అని. తర్వాత లాంగ్ ఫర్, ఎకే ఫర్. ఓకే. ఎకే ఫర్. ఎకే అంటే ఇష్టమైన. యాస్పైర్ ఫర్. ట్రస్ట్. ట్రస్ట్ అంటే ట్రస్ట్ ఫర్ అంటే చాలా ఇష్టం. బలంగా కోరుకోవటం. ఎకే ఫర్ బ్యాంక్ జాబ్ అంటే నాకు బ్యాంక్ జాబ్ అంటే చాలా ఇష్టం. ఎకే అంటే చాలా ఇష్టం. థర్స్ట్. థర్స్ట్ ఫర్ అన్న, ఎకే ఫర్ అన్న, యాస్పైర్ ఫర్ అన్న, లాంగ్ ఫర్ అన్న, డిజైర్ చాలా బలమైన కోరిక అంటే చాలా ఇష్టం అని. బలమైన కోరిక ఉంది. చాలా బలమైన ఇష్టం ఉంది. లాంగ్ ఫర్. ఎకే ఫర్ అని చాలా ఇష్టమే. తర్వాత వచ్చేసరికి యాస్పైర్ ఫర్ అంటాడు. యాస్పైర్ అంటే ఎవలు చాలా ఇష్టంగా చేస్తాడు యాస్పిరెంట్ అనేటోడు. నెక్స్ట్ థర్స్ట్ ఫర్. థర్స్ట్ ఫర్ అంటే చాలా ఇష్టం బలంగా కోరుకోవటం. సో, ఎకే ఫర్ బ్యాంక్ జాబ్ అంటే నా బ్యాంక్ జాబ్ అంటే చాలా ఇష్టం. సో, ఎకే ఫర్ బ్యాంక్ జాబ్ అంటే ఎకే ఫర్ అంటే బ్యాంక్ జాబ్ అంటే చాలా ఇష్టం అని మీనింగ్‌లో యూజ్ చేస్తాం. ఓకే. అదయిపోయింది. నెక్స్ట్ ఇంకా. టు ఎక్వింట్ వన్ సెల్ఫ్ విత్ అంటే ఫెమిలియర్ విత్. ఫెమిలియర్ అంటే వెల్ నోన్ అని. సో, ఎక్వైంట్ అంటే వెల్ నోన్. ఎక్వైంట్. కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి కన్‌ఫ్యూజ్ అయ్యేవాడు. ఎక్వైంట్ అన్నాడిక్కడ.
ఈక్విటల్ ఓ దగ్గర అంటాడు, ఈక్విటెడ్ అంటాడు ఓ దగ్గర. ఈక్విటల్ అంటే బాగా తెలుసు, ఫెమిలియర్, వెల్ నోన్ అని. ఈక్విటల్. ఫెమిలియర్ అంటే వెల్ నోన్. తర్వాత వచ్చేసరికి ఈక్విటల్. ఈక్విటల్ అంటే విడుదల చేయుట. ఈక్విటెడ్ అన్నాడు. ఈక్విటెడ్ అంటే కేసు కొట్టేయటం. ఎక్వైంట్. ఇది ఎక్వైంట్ అంటే వెల్ నోన్ అని. ఎక్వైంట్ అంటే వెల్ నోన్. themself, their self, yourself, ourself. themself అంటే themself అన్న దెమ్ అంటే వారు, ఎవరు అంటే మీరు. ఏదైనా ప్లూరల్ వర్డ్ అని వస్తుంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు. నెక్స్ట్ వర్డ్ కంప్లై విత్, అబాయిడ్ విత్, బైండ్ టు అన్నా కూడా మాట కట్టుబడి ఉండటం అంటే స్టిక్ టు. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి ఒకసారి రాస్తాను చూడండి. కంప్లై విత్, అబైడ్ బై, adhere to or bind to, stick to అంటే మాట కట్టుబడి ఉండటం, బైండ్ టు. అబైడ్ వచ్చేసరికి బై వస్తుంది, మిగతా అన్నిట్లకు టూ వస్తుంది అనమాట. adhere to, స్టిక్ టు. ఇవన్నిట్లో కూడా మాట కట్టు. ఇది ఒకసారి పర్టికులర్గా బైండ్ టు అనేది మాటలకి కట్టుబడి ఉండటం, మాటలకు కట్టుబడి ఉండటం. తర్వాత వచ్చేసరికి స్టిక్ టు. దీన్ని స్టిక్ టు అన్న ఫాలో అనే మీనింగ్ వస్తుంది అనమాట. నేను దానికి స్టిక్ అయి ఉంటాను. కోహ్లీని ఆర్సీబీ టీం ఆ విధంగా అనమాట. ఎగ్రీ విత్ అంటే ఎగ్రీ అవుతాడు. పాయింట్ కంటే, ఐడియా కంటే అతను ఏం చెప్తే అది వింటాడు అనమాట. ఎగ్రీ అవుతాడు. ఫాదర్ తప్పు కాదు అయినా ఎగ్రీ విత్ అవుతాడు అనమాట. ఓకే. టు అగ్రీ టు అంటే ఐడియల్ ఇంపార్టెంట్, పాయింట్ ఇంపార్టెంట్, పర్సన్ ఇంపార్టెంట్ అనమాట. పర్సన్ ఇంపార్టెంట్ కాదు. టు అగ్రీ విత్, టు అగ్రీ టు అంటాడు. అంటే అగ్రీ విత్ నువ్వేం చెప్తే అదే ఫాలో అవుతాను. బట్ ఇక్కడ ఐడియా ఇంపార్టెంట్, పాయింట్ ఏమో పర్సన్ ఇంపార్టెంట్ కాదు. అగ్రీ టు అనేది. ఓకే. ఈమెట్. ఈమెట్ అంటే జాబ్ తెచ్చుకోవటం నా లక్ష్యం. విత్ ద టార్గెట్ ఆఫ్ లక్ష్యం. ఈమెట్ అంటే లక్ష్యం అనమాట. ఏమంట విత్ ద టార్గెట్ ఆఫ్. తర్వాత అలైన్ విత్ అంటే కంబైన్ విత్ అని. అలయన్స్ అంటే కూటమి. టు అపియర్ ఫర్ అంటే ప్లీ అనమాట. ఇన్ క్రికెట్లో బతిమాలించుకోవటం. టు అపియర్ ఫర్, టు అప్పీల్ ఫర్ అనుకుంటా. అప్పీల్ ఫర్ అంటే ప్లీ మనం చేసుకోవటం. అప్పీల్ అంటే బేసిక్ బతిమాలుకోవటం. బిఎస్సిక్ అంటాడు. అలయన్స్ అంటే కూటమి, గ్రూప్ అని. బిఎస్సిక్ అంటే బ్రతిమాలుకోవటం.
కొంచెం మొదటి నుంచి రాస్తాను చూడండి. ఏది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. డిజైర్ ఫర్, లాంగ్ ఫర్, ఎకే ఫర్, తర్వాత వచ్చేసరికి యాస్పైర్ ఫర్, థర్స్ట్ ఫర్ అన్నాడు. ఓకే. ఇవన్నీ కూడా ఇష్టమని మీనింగ్‌లో వస్తదనమాట. దెమ్సెల్ఫ్ వచ్చిన, అవర్ సెల్ఫ్ వచ్చిన, దేర్ సెల్ఫ్ వచ్చిన, యువర్ సెల్ఫ్ వచ్చిన. ఆల్రెడీ దెమ్ అంటే వారిది, అవర్ అంటే మనది, దేర్ అంటే వారు, యువర్ అంటే మీరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్లూరల్‌లోకే వస్తది. తర్వాత ఎక్కడెక్కడ విత్ ఎక్కడొస్తది? ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. విత్ ఎక్కడొస్తది? టు ఎక్కడొస్తది? బై ఎక్కడొస్తదనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. కంప్లై విత్, అడ్హెర్ టు, అబైడ్ బై, ఎక్కడ బై వస్తది. మిగతా అన్నిట్లో కూడా టు వస్తది. తర్వాత లేదా టు. స్టిక్ టు, ఇంకా నువ్వు చాలా స్టిక్‌గా ఉన్నావని మీనింగ్‌లో వస్తదనమాట. స్టిక్ టు అన్నాడు. తర్వాత బైండ్ టు, ఇవేవొచ్చినా కూడా ఫాలో, ఫాలో విత్ అని, ఫాలో అవ్వటం. బైండ్ టు అంటే మాటకి కట్టుబడి ఉండటం. మాటకి కట్టుబడి ఉండటం. ఓకే. తర్వాత కొన్ని కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్. టు అగ్రీ, టు అగ్రీ విత్ అనమాట. తర్వాత టు అగ్రీ టు, తర్వాత ఇంకేమన్నాడు? టు అప్పీల్ ఫర్, లేదా బియా సీక్ అనే మీనింగ్‌లో వస్తదనమాట. ఇప్పుడు మొదటి నుంచి రాస్తాను చూడండి. డిజైర్ ఫర్ అన్నా కూడా ఇష్టం అని, బాగా ఇష్టం. చాలా ఇష్టం. బలంగా కోరుకోవటం అని మీనింగ్ వస్తదనమాట. దెమ్‌సెల్ఫ్, అవర్ సెల్ఫ్, దేర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అంటే ప్లూరల్ అనే మీనింగ్‌లో వస్తదనమాట. తర్వాత వచ్చేసరికి కంప్లై విత్, అడ్హెర్ టు, అబైడెడ్ బై, స్టిక్ టు, బైండ్ టు. ఇది మనకు తెలిసిందే ఫాలో అని. టు అగ్రీ విత్ అంటే ఏది చెప్తే అది దాన్ని ఫాలో అవ్వటం. ఏది చెప్తే దానికి అగ్రీ అవ్వటం. ఫాదరు ఏమి చెప్పినా అగ్రీ విత్ అంటాడు. ఏది చెప్తే విత్ అని అతనితోనే ఇంక అన్నట్టు. ఏం చెప్పినా ఫాలో అవుతాడని మీనింగ్ వస్తదనమాట. తర్వాత టు అగ్రీ టు అనమాట. ఇది బేస్డ్ ఆన్ పర్సన్ బట్టి ఎళ్తది అగ్రీ విత్ అనేది.
తర్వాత అగ్రీ టు అంటాడు. అగ్రీ టు అంటే ఇక్కడ పర్సన్ నాట్ ఇంపార్టెంట్. పర్సన్ నాట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఐడియా ఇంపార్టెంట్. పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ పాయింట్‌తోనే ఐడియాతోనే మనం అగ్రీ అవుతాం అన్నమాట. అగ్రీ టు అంటాం. అపియర్ తర్వాత అప్పీల్ ఫర్ అంటే వేడుకోవటం. అప్పీల్ అని ఉండదు. బిఎస్ఏ కన్నా కూడా బతిమాలుకోవటం. బిఎస్ఏ బి ఫర్ బలి. బతిమాలుకోవటం. ఓకే. చాలా చాలా ఇంపార్టెంటు. ఒకసారి ఇది కూడా నేను రాస్తున్నాను చూడండి మీ రివిజన్ కోసం. డిజైర్ టు, యాస్పైర్ టు, లాంగ్ ఫర్, డిజైర్ ఫర్, యాస్పైర్ ఫర్, ఎకే ఫర్, థర్స్ట్ ఫర్. ఏదైనా కూడా చాలా ఇష్టం. బలమైన కోరిక అని మెయిన్ వస్తదనమాట. తర్వాత అప్లికేషన్ అంటే అభ్యర్థన, విన్నవించుకోవటం. టు అప్రైజ్ ఆఫ్ అంటే తెలియపరచటం. టు ఆస్క్ ఆఫ్టర్, టు ఆస్క్ ఫర్, ఆస్క్ ఆఫ్టర్, ఆస్క్ ఫర్, ఆస్క్ ఫర్ అంటే కోరుకోవటం. ఎంక్వైరీ అబౌట్ హెల్త్. ఓకే. ఫస్ట్ వన్ అప్లికేషన్. అప్లికేషన్ అభ్యర్థన పెట్టుకోవటం. అప్రైజ్ ఫర్ అంటే తెలియజేయటం. టు అప్రైజ్ ఫర్ అంటే తెలియజేయటం. నోటిఫై అంటే తెలియజేయటం, నోటిఫై చేయటం, చెప్పటం. అప్రైజ్, అప్రైజ్ ఆఫ్ అంటాడు అంటే తెలియజేయటం. అప్రైజ్ అంటే నోటిఫై చేయటం. అప్రైజ్ అంటే తెలియజేయటం. టు ఆస్క్ ఆఫ్టర్ అంటే టు ఆస్క్ ఆఫ్టర్, టు ఆస్క్ ఫర్. ఆస్క్ ఫర్ అంటే కోరుకోవటం. తర్వాత వచ్చేసరికి ఎంక్వైరీ అబౌట్ హెల్త్ అనమాట. హెల్త్ గురించి ఎంక్వైరీ చేయడానికి టు ఆస్క్ ఆఫ్టర్ అంటాం. టు ఆస్క్ ఫర్ అంటే కోరుకోవటం.
టు ఆస్క్ ఆఫ్టర్ అంటే ఎంక్వైరీ చేయడం అనమాట. ఓకే. టు యాస్పైర్ ఫర్ అంటే టు డిజైర్ ఫర్ బలమైన కోరిక అని. డిజైర్ ఫర్ అంటే చాలా ఇష్టమని. అడ్మైర్ అంటే రెస్పెక్ట్ అవ్వటం. టు యాస్పైర్ అన్నాడు. టు యాస్పైర్ టు డిజైర్ ఫర్. ఓకే. ఆల్రెడీ తెలిసిందే. చాలా ఇష్టం అని. టు డిజైర్ ఫర్ అని కూడా మనం ఆల్రెడీ మాట్లాడాం. టు అసోసియేట్ విత్ అంటే టు కంపానియన్ విత్. కొన్ని కొన్ని వర్డ్‌లు మాట్లాడాలి ఇక్కడ మనం ఇంపార్టెంట్ వర్డ్స్. కొలోనియల్ అంటాడు. తర్వాత కోహర్ట్ అంటాడు. ఈ 2 ఏవి చెప్పినా దానికి ఆన్సరు గ్రూప్. అసోసియేటెడ్ విత్ అంటే కంపానియన్ అని. సహచరులు, వర్క్ టుగెదర్, కొలాబరేషన్స్. సేమ్ టైమ్, సేమ్ లొకేషన్, సేమ్ పర్పస్ కోసం ఒకే దగ్గర ఉండటం. అసోసియేట్ విత్ అంటే కంపానియన్ సహచరులు. అసోసియేట్ అంటే వర్క్ టుగెదర్. కొలాబరేట్ అసోసియేటెడ్ అవ్వడం అంటే సేమ్ టైమ్, సేమ్ లొకేషన్, సేమ్ పర్పస్, సేమ్ లొకేషన్, సేమ్ టైము, సేమ్ పర్పస్ కోసం అందరూ ఒకే దగ్గర ఉండటాన్ని అసోసియేటెడ్ విత్ అంటాం. టార్గెట్ మెయిన్స్ నాట్ ఫ్రెండ్స్. టార్గెట్ మెయిన్స్ క్లాసెస్ అనేవి నాట్ ఫ్రెండ్స్. దే ఆర్ అసోసియేట్స్. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్స్ మీన్స్ అవుతుంది. మన ఫ్రెండ్స్ కోసం అక్కడ మీట్ అవ్వలేదు. అందరం ఒక పర్పస్ మీద మీట్ అయ్యాం కాబట్టి టు అసోసియేటెడ్. దే ఆర్ అసోసియేట్స్ అన్నమాట. ఆ విధంగా. తర్వాత వచ్చేసరికి టు అటెండ్ టు. అటెండ్ టు అంటే అటెండ్ అవ్వడం. సర్వ్ చేయటం, సేవ చేయటం. అటెండ్ టు. ఓకే. ఏ యంగ్ మ్యాన్ అటెండ్ టు దేర్ ఓల్డ్ పేరెంట్స్ అన్నమాట. అంటే టేక్ కేర్ చూసుకోవడానికి అటెండ్ అవ్వడం. అటెండ్ అంటే హాజరవ్వటం. అటెండ్ టు అంటే ఇట్స్ ఓకే. టు అటెండ్ టు వేరు, అటెండ్ వేరు. అటెండ్ అంటే హాజరవ్వడం. టు అటెండ్ టు అంటే సర్వ్ చేయడానికి, వాళ్ళ యొక్క టేక్ కేర్ చూసుకోవడానికి ఇన్వాల్వ్ అవ్వటం. కాంపౌండర్ అంటే డాక్టర్‌కి హెల్పర్. నర్స్ అంటే రోగులకు సేవ ఓకే. కాంపౌండర్ అంటే డాక్టర్ యొక్క హెల్పర్‌ని కాంపౌండర్ అంటాం. నర్స్ అంటే రోగాలకు సేవ చేసేదాన్ని నర్స్ అంటాం. ఓకే. అట్రిబ్యూట్ అంటే షో ఎ రీజన్. ఓకే. ఏదో ఒక రీజన్ చూపించడాన్ని అకౌంటబిలిటీ. అట్రిబ్యూట్ ఉంటే షో ఒక కారణం చూపించడం అన్నమాట. రెస్పాన్సిబుల్‌గా ఉండటం. షో ఎ రీజన్ టు కవర్ ద ఫెయిల్యూర్. ఒక రీజన్ చూపించాలి. ఏదో ఫెయిల్యూర్ చూపించడానికి ఆహ్, ఫె క ఫెయిల్యూర్‌ని కవర్ చేయడానికి కవర్ అంటే సపోర్ట్ చేయడం. సపోర్ట్ చేసుకోవడానికి ఏదో ఒక రీజన్ చూపించుకోవడం అట్రిబ్యూటెడ్ టు అంటాం. ఓకే. ఫెయిల్యూర్‌ని ఒప్పుకోడు. ఏదో ఒక కారణం చెప్తాడు. వంకలు చూపించడం. టు ఫిల్ ద రీజన్స్ అన్నమాట. ఓకే. ఆహ్, టు అవైల్ వన్ సెల్ఫ్ ఆఫ్ అంటే యుటిలైజ్ ఉపయోగించుకోవటం. లైక్ టార్గెట్ మీన్స్ క్లాసెస్ అన్నమాట. టు అవైల్ వన్ సెల్ఫ్ ఆఫ్ అంటే యుటిలైజ్ అన్నమాట. ఉపయోగించుకోవటం. అవైలబిలిటీలో ఉందంటే యుటిలైజ్ చేసుకోవటం. వన్ వన్ సెల్ఫ్ ఆఫ్ అంటే యుటిలైజ్ ఉపయోగించుకోవటం. లైక్ టార్గెట్ మీన్స్ క్లాసెస్. టు అవైల్ వన్ సెల్ఫ్ ఆఫ్ అంటాడు. ఓకే. అవన్నీ ఇక్కడ క్లియర్‌గా రాద్దాం. దాని యొక్క మీనింగ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అప్లికేషన్ ప్రార్థన. టు అప్రైజ్ ఆఫ్ అన్నాడు. టు అప్రైజ్ ఆఫ్ అని తెలియజేయటం. టు ఆస్క్ ఆఫ్టర్. టు ఆస్క్ ఫర్. టు ఆస్క్ ఆఫ్టర్ అన్నాడు. టు ఆస్క్ ఫర్ అన్నాడు. ఆస్క్ ఫర్ అంటే కోరుకోవటం. ఏదో కోరుకోవటం. ఆస్క్ ఆఫ్టర్ అంటే ఎంక్వైరీ అబౌట్ హెల్త్ గురించి అడగటం. ఆ విధంగా అనమాట. టు యాస్పైర్ ఫర్ అనమాట. టు యాస్పైర్ అంటే టు డిజైర్ ఫర్. ఓకే. అక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. మెన్షన్ చేద్దాం. అక్కడ ఆల్రెడీ ఇప్పుడే మెన్షన్ చేస్తాను చూడండి. డిజైర్ ఫర్, యాస్పైర్ ఫర్, తర్వాత ఎకే ఫర్, తర్వాత లాంగ్ ఫర్. ఇవన్నీ కూడా చాలా ఇష్టం.
బలమైన కోరిక అని. తర్వాత టు అసోసియేట్ విత్ అంటాడు. అంటే ఒక టైము, ఒక లొకేషన్, పర్టిక్యులర్ పర్పస్ నుంచి అటెండ్ అవ్వడమాట. టు అటెండ్ టు, అంటాడు. అటెండ్ అంటాడు. అటెండ్ అంటే హాజరవ్వటం. అటెండ్ టు అంటే సర్వ్ చేయడానికి, సేవ చేయడానికి, టేక్ కేర్ ఆఫ్ చూసుకోవడానికి అటెండ్ అవ్వటాన్ని అటెండ్ టు అంటాం. తర్వాతొచ్చేసి కాంపౌండర్. కాంపౌండర్ అంటే డాక్టర్ యొక్క అసిస్టెంట్ అనమాట. నర్స్ అంటే రోగులు సేవ చేసేది నర్స్. టు ఎట్రిబ్యూట్ టు అంటారనమాట. టు అవైల్ వన్ సెల్ఫ్ ఆఫ్ అంటే యుటిలైజ్ చేసుకోవడం, ఉపయోగించుకోవటం అనమాట. తర్వాత టు అసోసియేట్ విత్ అన్నాడు. టు అసోసియేట్ విత్ అంటే సారీ ఎక్కడి నుంచి వస్తుంది. సో అప్రైజ్ అంటే అప్రైజ్ ఆఫ్ అంటే తెలియజేయటం. తర్వాత వచ్చేసరికి టు ఆస్క్ ఆఫ్టర్ అన్నాడు. టు ఆస్క్ ఆఫ్టర్ అంటే ఎంక్వైరీ చేయటం. ఎంక్వైరీ అబౌట్ హెల్త్. టు ఆస్క్ ఫర్ అనమాట. ఆస్క్ అంటే కోరుకోవటం. ఓకే. టు అసోసియేటెడ్ ఎంతంటే సేమ్ టైము, సేమ్ లొకేషను, సేమ్ పర్పస్. అందరూ ఒక అసోసియేట్ అవ్వటం ప్లేస్‌లో. అటెండ్ టు అన్నాడు. అటెండ్ టు అంటే అటెండ్ అంటే హాజరవ్వటం. ఈ అటెండ్ టు అనేది దేనికైనా ఉంటదంటే సేవ కోసం అటెండ్ అవ్వటం. సేవ కోసం. లేకపోతే సెర్వ్. లేకపోతే టేక్ కేర్ చూసుకోవటానికి. తర్వాత వచ్చేసరికి కాంపౌండర్ అనమాట. డాక్టర్ అసిస్టెంట్ అనమాట ఈడు. తర్వాత నర్స్ అనమాట. రోగులకు సేవ చేసేది ఇది. రోగులకు సేవ చేయటం. టు అట్రిబ్యూటెడ్ టు అన్నాడు. టు వాట్ ఈస్ ద అట్రిబ్యూటెడ్ టు? అట్రిబ్యూట్ అంటే టు షో ఎ రీజన్ అనమాట. ఏదో వంక చూపించుకోవటం అనే విధంగా వస్తది. అవైల్ వన్ సెల్ఫ్ ఆఫ్ అంటే యుటిలైజ్ చేసుకోవటం. ఓకే. ఇంత కంటెంట్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. తర్వాత టు బ్యాకప్ అన్నాడు. బ్యాకప్ అంటే సపోర్ట్ ఇవ్వడం. బ్యాకప్ ఇవ్వడం, సపోర్ట్ ఇవ్వడం. టు బెయిల్ ఔట్ అన్నాడు. మనీ పరంగా సపోర్ట్ ఇవ్వడాన్ని టు బెయిల్ ఔట్ అంటాం. ఓకే. టు బైండ్ టు అంటే కట్టుబడి ఉండటం. గాంధీ బైండ్ టు దే రూల్స్. టు బౌన్స్ బ్యాక్ అంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యి మళ్ళీ పికప్ అవ్వటం. ఓకే. మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇవ్వటం. టు బ్రేక్ డౌన్ అన్నమాట. మెకానికల్ ఫెయిల్యూర్‌ని బ్రేక్ డౌన్ అంటాం. టు బ్రేక్ ఇంటూ అంటే ఎంటర్ బై ఫోర్స్ ఇంటూ ఛాంబర్. వితౌట్ పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యి పోతారనమాట. టు బ్రేక్ ఇంటూ. ఓకే. టు బ్రింగ్ ఔట్ అంటే పబ్లిష్ చేయడం. ఫస్ట్ ఏమన్నాడు? నేను రివిజన్ చేస్తాను చూడండి. టు బ్యాకప్ అంటే సపోర్ట్ ఇవ్వటం. ఓకే. ద బ్యాకప్ పిలవండి అంటారు. టు బెయిల్ ఔట్ అన్నాడు. అంటే మనీ పరంగా సపోర్ట్ ఇవ్వటం. బైండ్ టు అంటాడు. బైండ్ టు అంటే కట్టుబడి ఉండటం. గాంధీ తన రూల్స్‌కి కట్టుబడి ఉన్నారు. టు బౌన్స్ బ్యాక్ అంటే కమ్‌బ్యాక్ అవ్వటం అన్నమాట. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా కూడా కమ్‌బ్యాక్ అవ్వటం అన్నమాట.
దాన్ని రోకూప్ అంటాడు. ఓకే. టు బ్రేక్ డౌన్ అంటే మెకానికల్ ఫెయిల్యూర్. బ్రేక్ డౌన్ అంటే మెకానికల్ ఫెయిల్యూర్. టు బ్రేక్ ఇంటూ అంటే పర్మిషన్ లేక ఎంటర్ అయిపోవడం. ఫోర్స్ ఇంటూ చాంబర్ అనమాట. వితౌట్ పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిపోతుందన్నమాట. డైరెక్ట్ ఎంట్రీ బై ఏ ఫోర్స్ ఇంటూ చాంబర్ టు బ్రేక్ ఇంటూ. బ్రింగ్ ఔట్ అంటే పబ్లిష్ చేయడం. ఓకే. ద హిందూ న్యూ బుక్ ఈస్ బ్రింగ్ ఔట్. బ్రింగ్ ఔట్ అంటే తేవడం కాదు, పబ్లిష్ చేయటం. ఓకే. చాలా చాలా మంచి వర్డ్ ఇవి. మంచి వర్డ్స్ ఇవి. ఒకసారి రాస్తున్నాను చూడండి. టు బ్యాకప్ అన్నాడు. తర్వాత టు బ్రింగ్ ఔట్. టు బ్రింగ్ ఔట్. తర్వాత టు రోల్డ్ ఔట్. బ్రింగ్ ఔట్ అంటే తేవడం కాదు, పబ్లిష్ చేయటం. తర్వాత టు బెయిల్ ఔట్. టు బెయిల్ అంటే బెయిల్ కాదు, ఫైనాన్స్ పరంగా సపోర్ట్ అవ్వటం. టు బైండ్ టు అన్నాడనమాట. అంటే కట్టుబడి ఉండటం. తర్వాత టు బౌన్స్ బ్యాక్ అంటాడు. తర్వాత టు బ్రేక్ డౌన్ అంటే మెకానికల్ ఫెయిల్యూర్. తర్వాత టు బ్రేక్ ఇంటూ. టు బ్యాకప్ అంటే సపోర్ట్ ఇవ్వటం. సపోర్ట్. తర్వాత టు బ్రింగ్ ఇంటూ. బ్రింగ్ ఇంటూ అంటే బ్రింగ్ అవుట్ అంటే పబ్లిష్ చేయటం. తర్వాత రోల్డ్ అవుట్ అంటారు. రోల్డ్ అవుట్ అంటే ఇంప్లిమెంటేషన్ చేయటం. తర్వాత బెయిల్ అవుట్ అంటే ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇవ్వటం. తర్వాత టు బైండ్ టు అంటాడు. అంటే రూల్స్‌కి స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వటం. రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వటం. టు బౌన్స్ బ్యాక్ అన్నమాట. బౌన్స్ బ్యాక్ అంటే కమ్‌బ్యాక్ ఇవ్వటం. కమ్‌బ్యాక్ ఇవ్వటం అంటే కమ్‌బ్యాక్ ఇవ్వడం అంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ అవ్వటం. తర్వాత వచ్చేసరికి టు బ్రేక్ డౌన్ అంటాడు. టు బ్రేక్ డౌన్ అంటే ఫోర్స్‌ఫుల్‌గా ఎంటర్ అయిపోవటం వితౌట్ పర్మిషన్. ఫోర్స్‌ఫుల్‌గా ఎంటర్ అవ్వటం. టు బ్రేక్ డౌన్ అంటే మెకానికల్ ఫెయిల్యూర్. మెకానికల్ ఫెయిల్యూర్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వచ్చిన వర్డ్స్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటంటే టు బ్రింగ్ ఔట్ అన్నాడు. తర్వాత రోల్డ్ ఔట్. రోల్డ్ ఔట్ అంటే ఇంప్లిమెంటేషన్. టు బ్రింగ్ ఔట్ చాలా దగ్గర చూస్తాం. అంటే పబ్లిష్ చేయటం. ద ఇండివిడ్యువల్ ఈస్ టు బ్రింగ్ ఔట్ అంటాడు. అంటే పబ్లిష్డ్ అని. తర్వాత టు బ్రింగ్ అప్ అంటే పెంచి పెద్ద చేయటం. టు బ్రింగ్ అప్ పైకి లేపటం అండి. పెంచి పెద్ద చేయడం. ద గ్రాండ్ పేరెంట్స్ పెంచి పెద్ద చేశారు. టు కాల్ ఎట్ అంటాడు. అంటే కాల్ ఎట్ టు విజిట్ అని.
నేను నిన్న మా అంకుల్ హౌస్ విజిట్ చేశాను. అంటే ఏ లొకేషన్ అయినా, ప్లేస్ అయినా లొకేషన్‌ని విజిట్ చేస్తే అది కాల్ ఎట్ అంటాం. కాల్ ఆన్ అంటే వెళ్లి ఒక పర్సన్‌ని విజిట్ చే చే చేస్తే దాన్ని కాల్ ఆన్ అంటాం. టు కాల్ ఫర్ అంటే పిలుపని. యూనియన్ లీడర్స్ ప్రొటెస్ట్‌కి పిలుపునిచ్చారు. టు కాల్ ఇన్ అంటే సమ్మోన్ అంటే పిలిపించటం అనమాట. సమ్మోన్ అంటే పిలిపించడం అనే మీనింగ్ యూజ్ చేస్తాం. బ్రింగ్ అప్ అంటే పెంచి పెద్ద చేయడం. కాల్ ఎట్ అంటే టు విజిట్ అనమాట. కాల్ ఎట్ నేను నిన్న మా అంకుల్ హౌస్‌కి విజిట్ చేశాను. ఏ లొకేషన్ అయినా, ప్లేస్ అయినా, ఏ లొకేషన్ విజిట్ చేసినా దాన్ని కాల్ ఎట్ అంటామనమాట. టు కాల్ ఎట్ అంటే విజిట్ చేయటం. నేను నిన్న మా అంకుల్ హౌస్‌కి విజిట్ చేశాను. టు కాల్ ఎట్ అనమాట. టు కాల్ ఆన్ అంటాడు. టు కాల్ ఆన్ అంటే వెళ్లి ఒక పర్సన్‌ని విజిట్ చేస్తే దాన్ని కాల్ ఆన్ అంటాం. కాల్ ఎట్ అన్నాడు. విజిట్ చేయడానికి. కాల్ ఆన్ అంటే వీళ్ళు ఒక పర్సన్‌ని విజిట్ చేస్తే దాన్ని కాల్ ఆన్ అంటాం. ఓకే. కాల్ ఎట్ అంటే ప్లేస్ విజిట్ చేయటం. ఎట్ అనేది ఒక ప్లేస్‌కి తీసుకుందాం. కాల్ ఆన్ అంటే వెళ్లి ఒక పర్సన్‌ని విజిట్ చేయడం. ఒక వీళ్ళు ఒక పర్సన్ విజిట్ కలవటం. కాల్ ఫర్ అంటే యూనియన్స్ లీడర్స్‌ని ప్రొటెస్ట్‌కి పిలుపునివ్వటం. కాల్ ఫర్ అంటే అందరం ఒక పిలుపునివ్వటం. రండిరా మనందరం కూడా ప్రొటెస్ట్ చేద్దాం. సో, కాల్ ఇన్ అంటే సమ్మోన్ అన్నమాట. పిలిపించటం. మనం వెళ్లి పిలవటం కాదు. మా ఫాదర్ సిక్ కోసం డాక్టర్స్‌ని ఇంటికి పిలిపించడం అన్నమాట. సో, కాల్ ఇన్ అనమంటే పిలిపించడం. సమ్మోన్ అంటే సమ్మోన్ కూడా అంటే పిలిపించడం. సమ్మోన్ అంటే కాల్ ఇన్ అంటే ఏదో ఒక పర్పస్ కోసం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ సిక్ అయ్యారు, హెల్త్ బాలేదు. అదేవిధంగా దాన్ని కాల్ అని పిలవడం అన్నమాట. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. టు బ్రింగ్ అప్ అంటాడు. టు బ్రింగ్ అప్ అంటే పెంచి పెద్ద చేయటం. టు కాల్ ఎట్ అంటే ఒక ప్లేస్‌ని విజిట్ చేయడం. ఒక పర్సన్ విజిట్ చేయడానికి కాల్ ఆన్ అంటాడు. టు కాల్ ఆన్. టు కాల్ ఫర్ అంటే పిలుపనమాట. దేనికోసం పిలుస్తున్నావు? యూనియన్ లీడర్స్ ప్రొటెస్ట్ చేయడానికి పిలుపునిచ్చారన్న దానికి కాల్ ఫర్ అంటాం. టు కాల్ ఇన్ అంటే సమ్‌వన్ అన్నాడు. పిలిపించడం అన్నమాట. మనం పిలుచుకోవటం కాదు. కాల్ ఇన్ అన్నమాట. ఏదో పర్పస్ కోసం ఫాదర్ సిక్ అయ్యారు. కాల్ ఇన్ అని పిలిపించడం అన్నమాట. బ్రింగ్ అప్ అంటే పెంచి పెద్ద చేయడం. ఇప్పుడు రాస్తున్నాను చూడండి మళ్ళీ. ఫస్ట్ వన్ టు బ్రింగ్ అప్, టు కాల్ ఎట్, టు కాల్ ఆన్, టు కాల్ ఫర్, టు కాల్ ఇన్ ఇది. బ్రింగ్ అప్ అంటే పెంచి పెద్ద చేయటం అన్నట్టు ఇంకా. టు కాల్ ఎట్ అన్నాడు. కాల్ ఎట్ అంటే ఒక ప్లేస్‌ని విజిట్ చేయటం. ఎట్ అంటే ప్లేస్ ఇక్కడ. కాల్ అని అంటాడంటే ఒక పర్సన్‌ని విజిట్ చేయటం. కాల్ ఫర్ అన్నాడు. కాల్ ఇన్ అన్నాడు. కాల్ ఫర్ అన్నాడు. కాల్ ఫర్ అంటే ఆహ్, ఒక ప్రొటెస్ట్‌కి పిలుపునివ్వటం అన్నమాట. ప్రొటెస్ట్‌కి లేదా ప్రొటెస్ట్‌కి పిలుపునివ్వటాన్ని కాల్ ఫర్ అంటాం.
తర్వాత వచ్చేసరికి కాల్ ఇన్ అన్నాడు. కాల్ ఇన్ అన్నాడు. అంటే పిలవటం, పిలవటం అని కాదు. మా ఫాదర్ సిక్ కోసం మా ఫాదర్ సిక్ కోసం డాక్టర్‌ని పిలిపించటం. ఇది మ్యాటర్. చాలా చాలా అంతరార్థం అనేది ఉంది ఇందులో. వాటిని మీరు గమనించాలి. చూడండి. టు కాల్ ఫర్ అంటాడు. టు కాల్ ఇన్ అంటాడు. టు కాల్ ఆన్ అంటాడు. టు కాల్ ఎట్ అంటాడు. ఎట్ అంటే ప్లేసు. కాల్ ఫర్ అంటే ప్రొటెస్ట్ పిలుపునవ్వటం. డాక్టర్ కోసం పిలుపునవ్వటం. కాల్ ఆన్. కాల్ ఆన్ అంటే పర్సన్ కోసం పిలుపునవ్వటం అనమాట. పర్సన్. చివర్లో ఎన్ వస్తుంది. పర్సన్ పర్సన్‌ని పిలవటం. పర్సన్‌ని విజిట్ చేయటం అన్నట్టు. తర్వాత వచ్చేసరికి ఓకే. టు కాల్ ఆఫ్ అన్నాడు. అంటే క్యాన్సెల్డ్. ఉపసంహరించుకోవటం. కాల్ ఆఫ్. ఆఫ్ అంటే క్యాన్సెల్ చేయటం. టు కాల్ అప్. ఓకే. ఐ విల్ కాల్ అప్ టుమారో. నేను నీకు రేపు ఫోన్ ఇస్తాను. ఫోన్‌లో మాట్లాడటం అనే మీనింగ్‌లో కాల్ అప్ వాడాలి. టు క్యారీ అవే అంటాడు. ఈజీలీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్. ఈజీలీ అట్రాక్టెడ్. టు క్యారీ ఆన్ కంటిన్యూ అంటే కొనసాగించటాన్ని. టు క్యారీ ఔట్, టు కమ్ అబౌట్, టు కమ్ అక్రాస్, టు కమ్ ఫోర్త్ అనమాట. టు కమ్ ఆఫ్, టు కంటెంట్ విత్. కాల్ అప్ అంటే ఐ విల్ కాల్ అప్ టుమారో. అంటే నేను నీకు ఫోన్ ఇస్తాననమాట. ఫోన్ కోసం ఇస్తాననేది కాల్ అప్ అనమాట. ఓకే. ఫోన్‌లో మాట్లాడటం ఓకే. అనే మీనింగ్‌లో కాల్ అప్ అంట. ఓకే. కాల్ అప్. నీకు ఫోన్ ఇస్తానంటే రేపు ఫోన్‌లో మాట్లాడే మీనింగ్‌లో ఇచ్చేస్తా కాల్ అప్ అనేది. తర్వాత టు క్యారీ అవే, ఈజీలీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్, ఈజీలీ కన్వీనియన్స్‌డ్. ఎవరు ఏది చెప్పినా చేస్తా అంటాడు. ఒక థాట్ ఉండదు. ఒక ఎమోషన్ ఉండదు. ఏది చెప్పినా చేస్తాడు. క్యారీ అవే. ఓకే. ఒక థాట్ ఉండదు. ఒక పాయింట్ ఉండదు. ఒక ఐడియా ఉండదు. ఏం చెప్తే అదే చేస్తుంటాడన్నమాట. టు క్యారీ అవే అంటాడన్నమాట. అంటే సమాజానికి దూరంగా ఉండి ఏది చెప్తే అదే చేస్తాడు. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ కొనసాగించడం. టు క్యారీ ఆన్ కంటిన్యూ చేస్తూ ఉండు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కొనసాగించడం క్యారీ ఆన్. టు క్యారీ ఔట్ అంటే ఫైండ్ సొల్యూషన్ అని. టు క్యారీ ఔట్ అంటే క్యారీ ఔట్ చేయడం అంటే సొల్యూషన్ ఫైండ్ చేయటం. టు కమ్ అబౌట్. ఓకే. ఇక్కడి నుంచి ఏమన్నాడో చూస్తాను. చూడండి ఒకసారి. టు కాల్ ఆఫ్ అన్నాడు. అంటే క్యాన్సెల్ చేయడం. టు కాల్ అప్ అంటే ఫోన్‌లో పిలవటం, ఫోన్ రేపు ఇస్తానని చెప్పడం. ఫోన్‌కి రిలేటెడ్ సంబంధించి. టు క్యారీ అవే అనమాట. క్యారీ అవే చేస్తాడంటే ఏది చెప్పినా చేస్తాడు. ఒక ఐడియా ఉండదు. ఒక పాయింట్ ఉండదు. ఒక లాజిక్ ఉండదు. ఏం చెప్పినా చేస్తాడు. ఒక థాట్ ఉండదు. ఏది చెప్పినా చేస్తాడు. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ చేయటం. టు క్యారీ ఔట్ అంటే ఫైండ్ చేయటం. క్యారీ ఔట్ చేయండి, ఫైండ్ చేయండి. ఓకే. టు కమ్ అబౌట్ అన్నాడు. టు కమ్ అబౌట్ అంటే జరగటం. ఏమి జరిగింది? హ్యాపెండ్ అనమాట. అక్కర్. హౌ కెన్ అబౌట్ అంటే ఎలా జరిగింది? హ్మ్. ఓకే. హౌ కమ్ అబౌట్ అంటే ఎలా జరిగింది? జరగటం అన్నమాట. టు కమ్ అబౌట్ గురించి. టు కమ్ అక్రాస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మీటింగ్. అనుకోకుండా యాక్సిడెంటల్‌గా మీటింగ్ అవ్వటం. టు కమ్ అక్రాస్ అంటే టు కమ్ ఫోర్త్ అంటాడు. అంటే కమ్ ఫర్
హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారనమాట. టు కమ్ ఫోర్త్ అని ముందుకు రావటం అనమాట. హెల్ప్ చేయడానికి. టు కమ్ ఆఫ్ అనమాట. సెపరేట్ అయిపోవడం, డిటాచ్ అవ్వటం. ఓకే. ఇప్పటి వరకు ఒకటి. ఓకే. వివరించేద్దాం చూడండి. టు కమ్ అబౌట్ అనమాట. ఏదో జరగటం అనమాట. ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? హౌ కమ్ అబౌట్ ఎలా జరిగింది? టు కమ్ అక్రాస్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ మీట్ అనుకోకుండా మీట్ అవ్వటం. టు కన్ఫ్రంట్ అనమాట. హెల్ప్ చేయడానికి ముందుకు రావటం. టు కమ్ ఆఫ్ అంటే సెపరేట్ అవ్వటం. ఓకే. సెపరేట్ అవ్వటాన్ని కమ కమ్ ఆఫ్ అంటాం. ఇక్కడ రాస్తాను చూడండి. టు కమ్ అబౌట్. టు కమ్ అక్రాస్. టు కమ్ ఫోర్త్. టు కమ్ ఆఫ్. టు కమ్ ఫోర్త్ అన్నాడు. టు కమ్ ఆఫ్ అన్నాడు. వాట్ ఈస్ ద టు కమ్ ఆఫ్? టు కమ్ ఆఫ్ అంటే సెపరేట్ అవ్వటం. టు కమ్ ఫోర్త్ అంటే హెల్ప్ చేయడానికి ముందుకు రావటం. డైరెక్ట్ సెంటెన్స్ ఫిల్లర్స్ ఇదేస్తాడనమాట. అన్నీ ఒకలాగా ఉంటాయి. ఎక్కడ యూజ్ చేయాలో తెలిసినోడే సెలెక్ట్ అయితాడు ఎగ్జామ్‌లో. హెల్ప్ చేయటానికి ముందుకు రావటం. టు కమ్ అక్రాస్ అన్నాడు. అంటే కమ్ అక్రాస్ అవ్వడం సడెన్ మీటింగ్ అవ్వడం. సడెన్‌గా మీట్ అవ్వటం. అనుకోకుండా మీట్ అవ్వటం. తర్వాతొచ్చేసరికి టు కమ్ అబౌట్ అన్నాడు. జరగటం. లేపోతే అలా జరగటం. వై కమ్ అబౌట్ అంటాడు. అంటే అలా ఎందుకు జరిగిందనే మీనింగ్‌లో యూజ్ చేస్తామనమాట. ఇక్కడ కూడా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అది కూడా డిస్కస్ చేద్దాం. టు కాల్ ఆఫ్. టు కాల్ అప్. క్యారీ అవే. టు క్యారీ ఆన్. టు క్యారీ ఔట్. సొల్యూషన్ ఫైండ్ చేయడు. క్యారీ ఆన్ అంటే క్యారీ ఆన్ ముందు ఫార్వర్డ్. క్యారీ అవే అంటే వాడు ఏది చెప్పినా అది చేస్తాడు. కాల్ అప్ అంటే మొబైల్‌కి సంబంధించింది. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయటం. ఓకే. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్‌లో కంప్లీట్ చేద్దాం. అయితే ఒక వర్డ్ ఉండిపోయింది చూడండి. టు కంటెంట్ విత్ అంటే టు సాటిస్ఫైడ్ విత్.
ఐ హ్యావ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐ హ్యావ్. ఐ యామ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్ అంటే నేను నాకు ఏదైతే ఉందో దాంతో నేను సాటిస్ఫై అవుతున్నాను. టు కంటెంట్ విత్ అంటే నాకేముందో దాంతో సాటిస్ఫై అవుతున్న మీనింగ్‌లో వాడతాం అనమాట. కంటెంట్ విత్ అంటే సాటిస్ఫైడ్. ఓకే.